Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic chapter 13 statistics. So statistics deal with data collected for specific purpose. సో స్టాటిస్టిక్స్ అంటే మనకు తెలుసు ఇది డేటా కలెక్ట్ చేసిన డేటా మీద స్పెసిఫిక్ పర్పస్ మీద మనం వర్క్ చేస్తామని. వి నో దట్ సెంట్రల్ టెండెన్సీ అంటే 10th క్లాస్లో ఐడియా ఉంది, మీన్ మీడియన్ మోడ్ కదా. సో రేంజ్ అంటే కూడా మినిమం వాల్యూ మైనస్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం అనే ఇది 10th క్లాస్లో మనకి ఐడియా ఉంది. సో సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్ మీడియన్ మోడ్. మీన్ అంటే యావరేజ్ వాల్యూ, మీడియన్ అంటే మిడిల్ వాల్యూ, మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెన్సీ అక్యూరెంట్ వాల్యూ. సో ఇది ఐడియా ఉంది. సో ఇన్ దిస్ చాప్టర్ మనం ఈ క్లాస్లో స్టాటిస్టిక్స్లో ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామంటే మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ అంటే ఏంటి? మీన్ డీవియేషన్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద యావరేజ్ ఆఫ్ ద అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ డేటా పాయింట్ అండ్ ద డేటా సెట్స్ ఆఫ్ మీన్ మీడియన్. అంటే మీన్ డీవియేషన్ అంటే డిఫరెన్స్ డేటాస్ మీన్కి మీడియన్కి అబ్సల్యూట్ డిఫరెన్స్ అనేది డీవియేషన్ మీన్స్ డిఫరెన్స్ అని అర్థం అనమాట. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎండి. సో ఎం అంటే మీన్, డి అంటే డీవియేషన్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎండి. హౌ టు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో మనం ఇంతకుముందే అనుకున్నాం మీన్ డీవియేషన్ డేటా సెట్స్ మీన్ మీడియన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది ఇది అని. సో ఇక్కడ మనం హౌ టు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్. సో మీన్ని బట్టి మరియు మీడియన్ని బట్టి మనం మీన్ డీవియేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా. సో వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా. సో మనకి డేటా ఎలా ఉంటుంది? అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది, గ్రూప్డ్ డేటా ఉంటుంది. సో అన్గ్రూప్డ్ డేటా ఎలా ఉంటుంది? n అబ్జర్వేషన్స్ ఉన్నట్లయితే బి x1 x2 x3 ఇలా అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఈ ఫామ్లో ఉంటుంది అన్గ్రూప్ డేటా. ఎలా అంటే అలా వాల్యూస్ ఉంటాయి. సో గ్రూప్డ్ డేటా, దిస్ డేటా కెన్ బి గ్రూప్డ్ ఇంటూ 2 టైప్స్. గ్రూప్డ్ డేటా వచ్చి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఎలా? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ వచ్చి కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే సో గివెన్ డేటా కన్సిస్ట్స్ ఆఫ్ n డిస్టింక్ట్స్ వాల్యూస్. సో x1 x2 x3 వాల్యూస్ ఉన్నాయంటే వీటికి అక్యూరెన్స్ విత్ ఫ్రీక్వెన్సీస్ f1 f2. సో ఈ విధంగా కనుక మనకి డేటా ఉన్నట్లయితే అంటే x1 ఫ్రీక్వెన్సీ, సో వాల్యూస్కి ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే x1 f1 x2 ఫ్రీక్వెన్సీ f2 x3 ఈ విధంగా ఉన్నట్లయితే ఈ డేటాని మనం ఏమంటామంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. సో నెక్స్ట్ కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఇన్ విచ్ డేటా ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నట్లయితే ఈ డేటాని మనం ఏమంటామంటే కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డేటా వితౌట్ గ్యాప్స్. సో చూడండి 10 to 10. సో మళ్ళీ ఇక్కడ ఏం గ్యాప్ లేదు నెంబర్స్కి. మళ్ళీ 10 to 20 నుంచి స్టార్ట్ అయింది క్లాస్ ఇంటర్వెల్ అనేది, మళ్ళీ 30 to 30. సో ఇలా గ్యాప్ లేకుండా క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటూ వీటి యొక్క రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నట్లయితే ఇలా ఉండే డేటాని మనం ఏమంటామంటే కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. సో ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం మనం అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. సో 2 టైప్స్ ఆఫ్ డేటా ఉన్నాయి. గ్రూప్డ్ డేటాలో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఇలా ఉన్నట్లయితే మనం డిస్ట్రిక్ట్ ఈ విధంగా x1 f1 x2 f2 ఈ విధంగా ఉన్నట్లయితే మనం డిస్క్రీట్ అంటాము. క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నట్లయితే కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి.
సో మీన్ డీవియేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మీన్ డీవియేషన్ ఫర్ అన్‌గ్రూప్డ్ డేటా. సో అన్‌గ్రూప్డ్ డేటా అంటే ఎలా ఉంటుంది? ఎన్ అబ్జర్వేషన్స్‌కి వాల్యూస్ ఉంటాయి కదా! ఇలా ఉంటుంది. ఎన్ అబ్జర్వేషన్స్ బి x1, x2, x3. సో ఇలా ఉన్న డేటాకి, అన్‌గ్రూప్డ్ డేటాకి మనం మీన్ డీవియేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ స్టెప్ 1, క్యాలిక్యులేట్ ద మెజర్ ఆఫ్ ద సెంట్రల్ టెండెన్సీ. అబౌట్ సెంట్రల్ టెండెన్సీ, మనం ఇంతకుముందే సెంట్రల్ టెండెన్సీ ఏమనుకున్నాము? మీన్, మీడియన్, మోడ్ ఇలా అనుకున్నాం కదా. సో ఈ ప్రస్తుతంకి మనం ఈ క్లాస్లో అయితే మీన్, మీడియన్ వరకే క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్ డీవియేషన్ ఫర్ అన్‌గ్రూప్డ్ డేటా, మీన్ ఆర్ మీడియన్. సో క్యాలిక్యులేట్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం మీనా, మీడియనా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి వీ ఆర్ టు ఫైండ్ ద మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్కి మనం మీన్ ఆర్ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఇచ్చినట్లు అబౌట్ మీన్ అన్నారంటే మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అబౌట్ మీడియన్ అన్నారంటే మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. వీ ఆర్ టు ఫైండ్ ద మీడియన్, లెట్ ఇట్ బి ఏ. సో మీన్ అంటే ఏ అనుకుందాం. లెట్ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసాం, వాల్యూ వచ్చింది ఏ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. అదేవిధంగా మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అన్నారనుకోండి, దీని వాల్యూ కూడా ఏ అని అనుకుందాం ఫర్ సపోజ్. సో ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్టెప్ 2 ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫైండ్ ద డీవియేషన్ ఆఫ్ ఈచ్ xi ఫ్రమ్ ఏ. సో ఇచ్చిన వాల్యూస్ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా. సో ఈ అబ్జర్వేషన్ నుంచి xi మైనస్ ఏ డీవియేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో అబ్జర్వేషన్స్ మైనస్ ఏ, మీన్ ఆర్ మీడియన్. సో x2 మైనస్, ఈ విధంగా మనం డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, అంటే డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు కదా. ఈ వాల్యూస్లో అబ్సల్యూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ మనకి ఒకవేళ మైనస్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ ఫర్ సపోజ్ 1, -2, 1 ఈ విధంగా వచ్చినట్లయితే ఈ మైనస్ ఉండే వాల్యూస్ని మనం డ్రాప్ చేస్తూ రాసుకోవాలి. ఇట్ ఈస్ అంటే ఎలా అంటే mod x1 మైనస్ ఏ. మాడ్ అంటే ఏంటి? మనకి పాజిటివ్ వాల్యూసే కదా. సో దానికి పాజిటివ్గా వచ్చిన ఈ డీవియేషన్ నెంబర్స్ని మనం నెగిటివ్ నెంబర్స్ని కూడా పాజిటివ్ నెంబర్స్లా మార్చుకోవాలి. దీన్ని ఏం వాల్యూస్ అంటున్నాం మనం? అబ్సల్యూట్ వాల్యూస్. సో mod x1 మైనస్ ఏ, mod x2 మైనస్ ఏ, x3 మైనస్ ఏ. సో నెక్స్ట్ ఈ 3 స్టెప్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 4th స్టెప్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. అడిగారంటే మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో ఇది మీకు కొద్దిగా 50-50 అర్థమైనట్లు ఉంటుంది. మరి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కనుక మనం సింప్లిఫై చేసామంటే మీకు ఐడియా వస్తుందన్నమాట. సో ఇది ఫార్ములాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసామంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డేటా టైప్స్ అనుకున్నాం కదా మనం, అన్‌గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. సో అన్‌గ్రూప్డ్ డేటాకి మీన్ డీవియేషన్ని, ఎండీని మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఎండి ఈక్వల్ టు సమ్మేషన్ mod xi మైనస్ x బార్ బై ఎన్. సో ఎక్స్ బార్ అనేది ఏంటి? మీన్. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనం గివెన్ డేటా ప్రకారం ఎండీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సమ్మేషన్ mod xi మైనస్ x బార్ బై ఎన్. సో ఇక్కడ ఎక్స్ బార్ అనేది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. సో మనం ఇప్పుడు అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అనుకుందాం. సో ఫస్ట్ క్యాలిక్యులేట్, మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వేషన్ మైనస్ మీన్. సో నెక్స్ట్ థర్డ్ వచ్చి
మైనస్ వాల్యూస్ ఉంటే మైనస్ వాల్యూస్ని కూడా పాజిటివ్ వాల్యూస్ చేయాలి. సో దీన్ని ఏమంటాం మనం అబ్సల్యూట్ వాల్యూస్. మళ్ళీ ఇప్పుడు ఫైండ్ ద మీన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ మాడ్ xi మైనస్ x బార్ బై n. సో n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, స్మాల్ n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో నెక్స్ట్ మీడియన్, అబౌట్ మీడియన్. సో మీన్ డీవియేషన్ని మనం మీడియన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్యాపిటల్ N డినోట్స్ మీడియం. సో MD ఈక్వల్ టు సేమ్ ఈ ఫార్ములానే సమ్మేషన్ xi మైనస్ ఇక్కడ x బార్ ఉంది కదా, సో ఇక్కడ m. ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఓకే, మీడియంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అనేది ఆడ్ నెంబర్స్ అయి ఉంటే, ఎన్ని టోటల్ అబ్జర్వేషన్ ఆడ్ నెంబర్ అయినట్లయితే n+1/2 ట్రూత్ అబ్జర్వేషన్ని మనం mలా తీసుకుంటాం. సో ఇది మీరు ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేసేటప్పుడు మీకు మరింత ఐడియా వస్తుంది. సో అండర్స్టాండ్ చేసుకోండి ఏ ఫార్ములాస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము. సో ఆడ్ నెంబర్స్ అయితే అబ్జర్వేషన్స్ అనేది మీడియం m ఈక్వల్స్ టు n+1/2 ఇది పొజిషన్. సో ఇప్పుడు మీడియన్ అనేది 1 2 3 4 5. సో ఇది ఆడ్ నెంబర్స్ 1 2 3 ఆడ్ కదా. సో n+1/2. సో n ప్లస్ ఎగ్జాంపుల్, సో ఈ అబ్జర్వేషన్ ఉన్నాయి అనుకుందాం 5. సో ఇప్పుడు ఇక్కడ మనకి మీడియం ఏమవుతుంది? m ఈక్వల్స్ టు క్యాపిటల్ M ఈక్వల్స్ టు n, టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. 5 + 1/2 ఈక్వల్స్ టు 6/3. 6/2, 2 1s 2 3, సో 3. థర్డ్ ప్లేస్లో ఉండేది, సో థర్డ్ ప్లేస్లో ఉండేది మనకి ఇక్కడ మీడియన్ అవుతుంది. సో ఈ పొజిషన్ చెప్తుంది అనమాట. ఇది ఈ పొజిషన్లో ఉండే వాల్యూని మనం ఇక్కడ మీడియంలా తీసుకోవాలి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇది సెకండ్ ఈవెన్ నెంబర్స్ అయినట్లయితే, సో దీన్ని మనం ఏం చేస్తాం? n/2th పొజిషన్లో ఉండే వాల్యూని మళ్ళీ ఒకవేళ 6 ఇలా ఉన్నాయనుకోండి, n+1 2 వాల్యూ ఇది. సో ఈ 2 వాల్యూస్ని యాడ్ చేస్తూ దీన్ని మళ్ళీ డివైడెడ్ బై 2 చేయాలి. సో పొజిషన్లో ఉండే వాల్యూస్ని రాసుకోవాలి బై 2. సో ఈ విధంగా ఈ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. ఆడ్ నెంబర్ అయినప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. సో ఈ ఫార్ములా ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇది వచ్చి మనం మీన్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటాకి మనం ఈ విధంగా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ని, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సేమ్ ఫార్ములాస్, ఓన్లీ ఇక్కడ వచ్చి మీన్, ఇక్కడ వచ్చి మీడియన్ డిఫరెన్స్. సో ఇదొక డిఫరెన్స్ ఐడియా ఉంటే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ మనం 3 డేటా టైప్స్ ఉన్నాయి కదా. ఒకటి డిస్క్రిప్ట్ డేటా, సో అన్గ్రూప్డ్ ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి డిస్క్రిప్ట్ డేటా, డిస్క్రిప్ట్ గ్రూప్ డేటా, గ్రూప్డ్ డేటాలో డిస్క్రిప్ట్ డేటా. సో దీన్ని మనం మీన్ డీవియేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మీన్ డీవియేషన్ యొక్క ఫార్ములా వచ్చి సమ్మేషన్ fi mod xi మైనస్ x బార్. సో నేను ఇక్కడ దీన్ని సమ్మేషన్ అని ప్రొనౌన్స్ చేస్తున్నా. కొంతమంది సిగ్మా అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు, నేనైతే సమ్మేషన్ అని ప్రొనౌన్స్ చేస్తున్నా. సమ్మేషన్ అన్న కూడా సమ్ ఆఫ్ నెంబర్స్ అనే అర్థం వస్తుంది. సో MD సమ్మేషన్ fi xi మైనస్ x బార్ బై n. సో fi అంటే ఫ్రీక్వెన్సీస్. మనం ఎలా ఉంటుంది డేటా, డిస్క్రిట్ డేటా ఇంతకుముందే అనుకున్నాము. x1 ఈ విధంగా ఉంటుంది. సో ఇది x1 x2 x3. సో ఫ్రీక్వెన్సీ f1 f2 f3. సో fi xi. సో ఈ విధంగా ఉండే వాల్యూస్కి మనం మీన్ డీవియేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫార్ములా. సో సమ్మేషన్ fi xi మైనస్ x బార్ బై n. సో ఇక్కడ
డినామినేటర్లో క్యాపిటల్ ఎన్ ఉంది కదా, సో ఈ క్యాపిటల్ ఎన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే సమ్మేషన్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, టోటల్ ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తే మనకి క్యాపిటల్ ఎన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ బార్ ఉంది కదా, ఈ ఎక్స్ బార్ ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. అర్థమైంది కదా. సో ప్రతిసారి ఎఫ్ఐని మల్టిప్లై చేసి మళ్ళీ ఈ ఎన్తో డివైడ్ చేస్తే మనకి ఎక్స్ బార్ అనేది వస్తుంది, అంటే మీన్. సో ఇది డిస్క్రిట్ డేటాకి మీన్ని ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా. నెక్స్ట్ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్నప్పుడు మీన్ డీవియేషన్ ఎలా సేమ్ ఫార్ములా ఇదే, సమ్మేషన్ ఎఫ్ఐ mod xi మైనస్ ఎం. సో ఇక్కడ మీన్ని యూజ్ చేసాం, ఇక్కడ మీడియన్ని యూజ్ చేసాం, అంతే. సో ఇలా డిఫరెన్స్ని ఎందుకు ఇట్లా రాసానంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీన్ అన్నప్పుడు ఎక్స్ బార్ అని, మీడియన్ ఉన్నప్పుడు ఎం అని గుర్తుండడానికి ఇలా మీకు డిఫరెన్స్ చూపించాలని ఈ ఫార్ములాస్ని ఇలా రాసి మీకు కంపేర్ చేస్తూ చెప్తున్నాను అనమాట. సో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎం బై ఎన్. సో ఇక్కడ ఎం మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎం ఈక్వల్ టు ఎక్స్ఐ వాల్యూస్ అంటే మనకి అబ్జర్వేషన్స్ ఇస్తారు కదా, ఈ అబ్జర్వేషన్ వాల్యూస్ హూ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మీకు 10th క్లాస్లో ఐడియా ఉంటుంది. సో మనం ప్రాబ్లమ్ సింప్లిఫై చేసేటప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్పుకుందాం. ఈజ్ ఈక్వల్ ఆర్ జస్ట్ గ్రేటర్ దాన్ n by 2. సో ఎం ఈక్వల్ టు ఎక్స్ఐ వాల్యూని తీసుకుంటాం, ఇది n by 2 కంటే జస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు n by 2 కంటే జస్ట్ గ్రేటర్ దెన్ నెంబర్ని తీసుకుంటాం అనమాట. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో ఫార్ములాస్ ఒకటి నేర్చుకోండి, ఈజీగా మనం ఎక్సర్సైజ్ని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ. సో ఫ్రీక్వెన్సీస్ని సమ్ చేస్తే మనకి క్యాపిటల్ ఎన్ వాల్యూ వస్తుంది. ఇది డిస్క్రిప్ట్ గ్రూప్ డేటాకి ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చి గ్రూప్ డేటాలోనే కంటిన్యూయస్ డేటాకి. సో ఇప్పుడు సేమ్ ఈ ఫార్ములా కూడా సేమ్, ఈ ఫార్ములా కూడా సేమ్, ఈ 2 ఫార్ములాస్ సేమ్, కానీ మనం ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకుంటాం కదా, ఇదొకటి డిఫరెన్స్ ఉంటుంది. సో ఫార్ములాస్ సేమ్, కానీ మనం ఇక్కడ ఈ కంటిన్యూయస్ డేటా ఎలా ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి కదా కంటిన్యూయస్ డేటాలో. సో కాబట్టి ఈ వాల్యూస్ మారుతాయి అన్నమాట. సో ఎక్స్ఐ ఈక్వల్ టు మనం ఇక్కడ అబ్జర్వేషన్ని ఎలా తీసుకుంటామంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్. సో 0, 10 to 20, 20 to 30 ఇలా ఉంటాయి. సో మిడ్ వాల్యూ, దీని మిడ్ వాల్యూ ఏమవుతుంది, 10 to 20 యొక్క మిడ్ వాల్యూ 15. సో ఈ మిడ్ వాల్యూ అనేది ఎక్స్ఐ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ అనేది ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తాం, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో ఈ ఫార్ములాస్ ఒకటి ఐడియా ఉంటే మనం ఎక్సర్సైజ్ అనేది సింప్లిఫై ఈజీగా చేయొచ్చు. సో ఈ ఫార్ములాస్ని నేర్చుకోండి, ఎక్సర్సైజ్ని సింపుల్గా సింప్లిఫై చేద్దాం. సో ఎండి ఈక్వల్స్ టు ఎం. సో క్యాపిటల్ ఎం మీడియన్ అయితే సో సేమ్ ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎం బై ఎన్. సో ఇక్కడ ఎంని ఫైండ్ అవుట్ చేసే విధానం మారుతుంది. సో ఇక్కడ కూడా ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయడం, మిడ్ పాయింట్స్ని తీసుకొని క్లాస్ ఇంటర్వెల్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎక్స్ బార్ అనేది క్లాస్ ఇంటర్వెల్స్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదొక డిఫరెన్స్, మనం డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 వాల్యూ గ్రూప్ డేటాకి ఫార్ములాస్ మాత్రం సేమ్. సో ఎం ఈక్వల్స్ టు, సో మీడియం
మీడియన్ m ఈక్వల్స్ టు స్మాల్ l ప్లస్ h బై ఎఫ్ n/2 మైనస్ c. ఈ m ఫార్ములా వచ్చి గ్రూప్ డేటాలో కంటిన్యూయస్ డేటా అయినప్పుడు అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మనం మీడియంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? l ఈక్వల్ టు h బై ఎఫ్ n/2 మైనస్ c. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం ఇప్పుడు. l, h, f, n/2 ఇది దేని మీద డిపెండ్ అయి ఫైండ్ అవుట్ చేస్తామంటే మీడియన్ క్లాస్. ఈ మీడియన్ క్లాస్ అంటే ద క్లాస్ ఇంటర్వెల్ హూస్ cf. సో ఇంతకుముందే అనుకున్నాము cf అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ద్వారా జస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/2. సో n/2 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉండే వాల్యూకి క్లాస్ ఇంటర్వెల్లో ఈ క్లాస్ని మీడియన్ క్లాస్ని మనం తీసుకుంటాం. సో n ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ l ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. సో మనం ఇక్కడ మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో లోయర్ లిమిట్, సో ఇప్పుడు 10 to 20 అనుకుందాం. సో ఇది లోయర్ లిమిట్ కదా, ఇది అప్పర్ లిమిట్. సో లోయర్ లిమిట్ వాల్యూ వచ్చి l ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. h ఈజ్ విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అంటే మనం ఇప్పుడు 10 to 20, 20 to 30, సో 30 to 40 ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు వీటి మధ్య ఎంత ఉంది డిఫరెన్స్? 10. సో దీనికి 10. సో 10 ఇది వచ్చి మనకి ఏమవుతుంది? విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో ఈ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య ఉండే డిఫరెన్స్ మధ్య ఉండే విడ్త్ వచ్చి h అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా? సో మీకు ఇప్పుడు అండర్స్టాండ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఈ ఫార్ములాస్ ఒక్కసారి ఐడియా ఉంటే మనం ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేసామంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. సో ఎఫ్ ఫ్రీక్వెన్సీ, సో మీడియన్ క్లాస్ ఉండే ఫ్రీక్వెన్సీని ఎఫ్లా తీసుకుంటాము. నెక్స్ట్ సి, క్యాపిటల్ సి ఈక్వల్స్ టు cumulative frequency of class just preceding the median class. సో మీడియన్ క్లాస్కి ప్రిసీడింగ్ అంటే జస్ట్ బిఫోర్ వాల్యూని మనం ఇది సిలా తీసుకుంటాం అన్నమాట. సో ఈ ఫార్ములాస్ ఒకటి మీరు ఐడియా ఉంటే మనం ఎక్సర్సైజ్ ఈజీగా చేయొచ్చు. సో కాబట్టి జస్ట్ ఐడియా కోసం నేర్చుకోండి. ఎక్సర్సైజ్ చేసామనంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.